షీ సేఫ్. ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేం. బీ కేర్ఫుల్. రిమైనింగ్ 50,000 కౌంటర్లో పే చేసి. 50,000 ఇప్పుడు అంత డబ్బులు? డాక్టర్, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఒక 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి తప్పనిసరిగా అని చెప్పి తనకి చెప్తారా? డబ్బులు నేను అరేంజ్ చేస్తా. సరే. థ్యాంక్స్ డాక్టర్. అన్న, నా ప్రొఫైల్ యాడ్ చేయి, నేను మళ్ళీ వస్తున్నా. రిమైనింగ్ 50,000 కౌంటర్లో పే చేసి. ఇప్పుడు 50,000, 2 రోజుల టైం, ఏం చేయాలి? హలో సార్, ఎక్కడ? సార్ ఓటీపీ. ఇదే నా పని. కష్టపడి సంపాదించేంత చదువు లేదు, కష్టపడి సంపాదించడానికి టైము లేదు. సార్ ఓటీపీ ఎక్కండి. సార్ ఓటీపీ, సార్ ఓటీపీ, 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 సార్ ఓటీపీ. కానీ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేం. సార్ ఓటీపీ. రిమైనింగ్ 50,000 కౌంటర్లో పే చేసి. సార్ ఓటీపీ. సార్ వస్తున్నా. హలో సార్, ఎక్కడ? ఇదిగో బ్రో, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ. వస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేస్తావురా? నువ్వు వస్తావా, వేరే వాడిని చూసుకోమంటావా? సార్ సార్ వద్దు సార్, వస్తున్నా వస్తున్నా. చెప్పురా. రే, ఏమంటున్నారా? నిజమేనా? రే, ఇదిగోరా 60,000. నా కోసం చాలాసార్లు లాటరీ కట్టాను రా. వచ్చిన మనీతో ఇది చేద్దాం అది చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు రాలే. కానీ ఈసారి నీ కోసం అమ్మ కోసం కట్టాను, వచ్చాయి, తీసుకో. చాలా థ్యాంక్స్ రా. ఇందులో 50,000 అమ్మ హాస్పిటల్కి, మిగిలిన 10,000తో ఈ నెలకి తగ్గొట్టి మెడిసిన్స్ వస్తాయరా. అదేంట్రా, అమ్మ కోసం 50,000 అవసరమని చెప్పావు కదా, అలానే కదా అంత అడిగా. అడగడం ఏంటి? అదే, దానికి తగ్గట్టు లాటరీ కట్టా. అలా కాదురా, ఈ 10,000తో ఈ నెలకి తగ్గొట్టి మెడిసిన్స్ కొనొచ్చు. నాకు వచ్చే శాలరీతో నెక్స్ట్ మంత్ తగ్గొట్టి మెడిసిన్స్ కొనొచ్చు. అప్పుడు నెక్స్ట్ మంత్ మొత్తం అమ్మ పక్కనే ఉండొచ్చురా. అసలు అమ్మకి ప్రాబ్లం ఏంట్రా? చెప్తా, కానీ అంతకన్నా ముందు అమ్మని ఇంటికి తీసుకెళ్ళాలిరా. తర్వాత కలుస్తా. అమ్మా, మా ఏమైంది? చెయ్యి జారింద్రా. నీకేం కాలేదుగా? సరే ఆగు, నేను తీస్తా. ఆడపిల్లలు చేయవలసిన పనులని చేస్తావు, చూడు ఇప్పుడు ఎలా అయ్యిందో. ఏ రోజైనా మీ అమ్మ నీకు తినిపించే రోజు వస్తే బాగుండ్రా. హలో ఆనంద్ సార్, చెప్పండి. నువ్వు రేపు నుంచి జాబ్కి రావాల్సిన అవసరం లేదు. నీ వల్ల నా కంపెనీకి చెడ్డ పేరు. చెయ్యి,
నిన్ను జాబ్ నుంచి తీసేస్తున్నా. అలాగే నువ్వు కష్టపడి నీ 10 రోజుల డబ్బులు కూడా నష్టపరంగా కంపెనీకి ఇచ్చేస్తున్నా. నేనేం చేశాను సార్? సార్ ప్లీజ్ సార్, నాకు జాబ్ చాలా అవసరం సార్. మంచిగా జరుగుతుంది. ఒక్క నిమిషం. అయినా నేను రోజు ఒక్కనే ఎక్కించుకున్నానమ్మా, కానీ ఒకే రోజు ముగ్గురు ఎలా రిపోర్ట్ చేస్తారు? ఎక్కడో ఏదో జరుగుతుంది. ఆ జాబ్ చేసిన వేస్టే, కానీ నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. సర్లే, కొన్ని రోజులు అమ్మతో హ్యాపీగా ఉందాం. ఈ పాప చూడు ఎంత బాగుందో. ఆనంద్ వద్దు. ప్లీజ్ 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 ఎంత బుజ్జిగున్నావో. థ్యాంక్ యూ. అర్జున్ వస్తున్నాడు రా. అర్జున? వాడు ఎందుకు వస్తున్నాడు? ఊరికి హాలిడేస్ అంట. అంటే రేపటి నుంచి వాడు కూడా ఉంటాడా? అంతేగా. అర్జున్ బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. బాగున్నావా బావా? జానకి వడ్డించి ఆకలేస్తుంది. బావా నీతో కొంచెం మాట్లాడాలి. బావా నీతో కొంచెం మాట్లాడాలి. బావా నీతో కొంచెం మాట్లాడాలి. బావా నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడాలని చెప్తున్నా కదా, అర్థం కావట్లేదా? మాట్లాడాలని చెప్తున్నా కదా, అర్థం కావట్లేదా? మోసం చేసే ఫ్యామిలీతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? ఎప్పుడో పెద్దవాళ్ళతో జరిగిన గొడవల కోసం మనం ఇప్పుడు ఇలా ఉండడం కరెక్ట్ కాదురా. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. 1,00,000 రూపాయలు నా దగ్గర ఇంకా చాలా అమౌంట్ ఉంది, కావాలంటే చెప్పు, ఇస్తా. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. ఈ 1,00,000 రూపాయలతో ఏం చేయొచ్చో, అమ్మకి ఎంత యూజ్ అవుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకో, కానీ నాకు నీ సంతకం కావాలి. చూడు, పంతమో అమ్మ ప్రాణాలు. $10 లక్షలా? అర్జున్ 2 నిమిషాల్లో వంట అయిపోతుంది. సరే అత్తయ్య. ఇంకో 2 రోజుల్లో ఇంటితో ఉన్న జ్ఞాపకాలన్నీ పోతాయేమో. అదేంట్రా అలా అంటున్నావు? అదేంటి బావ చెప్పలేదా? 40 లక్షలు ఇచ్చి ఇల్లుని కొనేసా. నిజమా? అయ్యో నిజం. డబ్బులు కూడా తీసేసుకున్నాడు, సంతకాలు కూడా పెట్టేశాడు. ఎలా పెట్టేశారు? ఏమైంది జానకి? ఏమైందిరా? ఏమో బావ, నాకు తెలీదు. మా వాటర్ తీసుకురా. మా 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 ఏమైందిరా? మా డాక్టర్! అర్థం కాలేదు డాక్టర్. ఆవిడ నార్మల్గా అయితే బాగానే ఉంటారు,
కానీ ఒక 6 months వరకు సడన్గా బాధ, భయం, టెన్షన్ ఏది ఎక్కువైనా ఇప్పుడున్న ప్రాబ్లంకి 10 times ఎఫెక్ట్ అవుతుంది. ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చంటి పాపలా చూసుకో. రే అర్జెంట్గా ఒకసారి ఇక్కడికి రారా. రే ఏమైందిరా? ఒక్క గంట అమ్మకు తోడుకుండగలవా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ముఖ్యమైన పని ఉందిరా. అమ్మకన్నా ముఖ్యమైన పని ఏంట్రా? అమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాడి దగ్గరికి వెళ్తున్నా. రే ఏం చెప్పారు అమ్మతో? నిజమే చెప్పాక నాకు ఇల్లు అమ్మేసావన్నా. ఇల్లు అమ్మడం ఏంట్రా? పిచ్చి పిచ్చి వేసాలు వేస్తావా? ఎవడు వేస్తున్నాడు రా? నాకు ఇల్లు అమ్మేసి నా దగ్గరే డబ్బులు తీసుకుని మళ్ళీ నా మీద అరుస్తావా? నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, ఎవడు పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నాడు? మోసం, మళ్ళీ మోసం చేసావరా? మాటలు జాగ్రత్తగా రాని. సరే ఇప్పుడు ఏం చేస్తే నాకు ఇల్లు వస్తుంది చెప్పు. ఇది పాయింట్ అంటే 60 లక్షలు కట్టి ఇంటిని తీసుకో. అదేంటి, నేను తీసుకున్న 40 లక్షలే కదా. ఇప్పుడు నేను 60 లక్షలకు అమ్ముతున్నా. మూసుకొని తెచ్చి ఇచ్చి తీసుకో మీ ఇంటిని. రేయ్ 60 లక్షలు కావాలి, లాటరీ వేయాలి. ఎంత వస్తాయి చెప్పు. రే నిజం చెప్పాలంటే నేను అసలు లాటరీలే వేయనురా. రేయ్ ఏమంటున్నావురా? నేను ఒక పిక్ పాకెటర్ని. ఆనంద్, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాతో చేయగలుగు. దొంగతనమా? మనసుకెందుకు వద్దనిపిస్తుందిరా. అయినా నేను ఉన్నాను కదరా, నీకు ఎంత కావాలో అంతే సంపాదించు. వచ్చిన డబ్బులు వాడు మొహాన్ని కొట్టి ఇంటిని వెనక్కి తీసుకురా. అంతకు మించిన పెద్ద గిఫ్ట్ అమ్మకేముండదురా. నా మాట విను. చాలురా, 4 రోజుల్లో డబ్బులు సంపాదించి వాడికి ఇచ్చేద్దాం. రేపు నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి. ఇక్కడ తీసుకొచ్చేవేంట్రా? ఫస్ట్ వాడు దొరికాడు రా. ఏం చేస్తారా? సార్ ఏమైనా హెల్ప్ కావాలా? నేను మెకానిక్. బండి రిపేరు. మెకానిక్. పర్లేదు సారీ సార్. సార్ మీ పర్సు. సార్ మీ పర్సు ఇది చాలా ఇంపార్టెంట్ సార్. అయిపోయింది బండి కూడా. అయిపోయిందా? బ్రదర్ నాకు అక్కడ వరకు కొంచెం దాంతో ముందు ఎక్కు. వీడేంటి వాడితో వెళ్ళిపోతున్నాడు? బండి ఎలా తెచ్చావురా? నాకు కావాల్సిన 60 లక్షలు నా చేతిలో ఉన్నా, నాకు ఇంకేదో ఇన్కంప్లీట్గా ఉంది. నేను చేసిన తప్పేంటి? నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించాలి. మా అమ్మ ఏం చేసింది? చిన్నప్పటి నుంచి నీ కథలు చెప్తేనే కదా పెంచింది. అలాంటి తన మీద కక్ష తీర్చుకుంటున్నా. ఇందులో 60 లక్షలు ఉన్నాయి, ఒక్క రూపాయి కూడా నాకు సంబంధించింది కాదు. ఇదిగో నువ్వు అడిగిన 60 లక్షలు. నాకు ఈ డబ్బులు వద్దురా. రేయ్
ఆగాగు, నాకు ఒక సైన్ కావాలి, అది తెచ్చివు, మరి ఇంకేం అడగను. సైనా మళ్ళీ కొత్త నాటకమా? మర్చిపోయావా? ఇప్పటికీ పేపర్స్ నా చేతుల్లోనే ఉన్నాయి. రేయ్ ప్లీజ్ రా. నాకు కావాల్సిన సైన్ తెచ్చిచ్చే చాలు. సరే, ఎవరివి? మా నాన్నవి. మీ నాన్న సైన్ నేను తేవడం ఏంట్రా? నేను చెప్పింది చెయ్యి చాలు, క్వశ్చన్స్ వేయకు. క్వశ్చన్ సార్, నువ్వు అడిగిన 60 లక్షలు తెచ్చిచ్చా కదా. నువ్వు ఇంకా ఒక్క సంతకమే పెట్టాను అనుకుంటున్నావా? ఇది 60 లక్షలది. దానికి మించి ఇలా పేపర్లు పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. మనీ ఇస్తావు కదా, అంతా ఓకే కదా ఇప్పుడు? మళ్ళీ కొత్త కండిషన్ పెట్టాడురా. మళ్ళీ ఏమైందిరా? ఒక సిగ్నేచర్ కావాలంట. సిగ్నేచరా? ఒక ఊరెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాడురా. ఏ ఊర్రా? వర్ణం. రే అది మీ మామయ్యల ఊరు కదా. అదే నాకు అర్థం కావట్లేదురా. రేపు మార్నింగ్ వెళ్దాం. సరే. ఇదంతా చూస్తుంటే నాకు చిన్నప్పుడు అని గుర్తు వస్తున్నాయిరా. ఇదంతా కాదు, ముందు మనం ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కోవాలి. ఆగరా తమ్ముడు, నీకు కృష్ణకాంత్ అని ఎవరైనా తెలుసా? రేయ్ అమ్మా, ఇక్కడ యాదవ్ కృష్ణకాంత్ గారు ఇల్లు ఎక్కడ? అంటే చాలాసేపటి నుంచి నేను నా ఫ్రెండ్ వెతుకుతున్నాం ఊరంతా. అతని ఆచూకీ మాకేమాత్రం కనిపించలేదు. యాదవ్ వాళ్ళు ఇటు సైడ్ ఉంటారని తెలిసింది, అందుకే వచ్చాం. కొంచెం ఎక్కడ ఉంటారో చెప్తారా? బ్రో, ఇక్కడ కృష్ణకాంత్ గారు ఎవరైనా? కృష్ణకాంత ఎవరో తెలియదు. అదేరా మన కృష్ణకాంత్ పెద్దనా? అతని వాళ్ళ అడ్రస్ చెప్తారా కొంచెం? ఇలా తిన్నగెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగేసి రైట్ సైడ్ ఒక ఇల్లు ఉంటది, ఇంటి పక్కన నువ్వు ఉంటది. బ్రో కొంచెం ఇల్లు చూపిస్తారా? సరే. ఎక్కడ ఉన్నాడు వీడు? రే నేను చెప్పింది వినరా? ఇదే బ్రో మీరు అడిగిన ఇల్లు. థ్యాంక్స్ బ్రో. ఇంతకీ పనేంటి బ్రో? ఏం లేదు, కొంచెం మాట్లాడాలి. ఆయనతో మాట్లాడేంట్రా, చనిపోయారు కదా. ఏమంటున్నావు బ్రో? రే వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడేసి వస్తా. అవునరా, మీ మామయ్య చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ విషయం నీకు మీ అమ్మకి తెలీదు. మరి వాడు సైన్ ఎలా తీసుకొని రమ్మన్నాడు రా? అదే విషయం నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి నుంచి సిగ్నేచర్ తీసుకురమ్మంటావు అంటే అసలు వచ్చింది మీ బావేనా? మనకేం అర్థం కావట్లేదురా. రే నీకు మార్పింగ్ వచ్చి కదా, చేయరా. రే ఇట్స్ ఇంపాసిబుల్ రా. అయినా నువ్వు మార్పింగ్ చేయమంటుంది 6 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తిది, ఎలా చేస్తాను చెప్పు? అందులోనూ తను ఎలా సిగ్నేచర్ పెడతారో నాకు తెలియదురా. చేసినా దొరికిపోతాం. సరే నువ్వు మార్పింగ్ స్టార్ట్ చేయి, మిగతా నేను చూసుకుంటా. అసలేం చేయాలనుకుంటున్నావు చెప్తా. చేసినా దొరికిపోతాం. సరే నువ్వు మార్పింగ్ స్టార్ట్ చేయి, మిగతా నేను చూసుకుంటా. అసలేం చేయాలనుకుంటున్నావు చెప్తా. థ్యాంక్స్ రా. నా కోసం ఇన్ని చేసిన నీకు కొన్ని నిజాలు చెప్పాలరా. అసలు నేను నీ బామ్మదినే కాదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు కథ ఎక్కడ మొదలైందో తెలుసా? ఇంటికి వచ్చిన చిన్న పాము పెట్టిన కండిషన్స్ మీద ఫోకస్ చేసావు కానీ పక్కనే ఉన్న నడిపిస్తున్న పెద్ద పామును పట్టించుకోలేవు. అదే లాటరీ పేరుతో దగ్గర అయ్యాడు, ప్రాపర్టీ పేరుతో నన్ను దగ్గర చేశాడు, ఆఖరికి ప్రాపర్టీని నా చేతిలోకి వచ్చేలా చేశాడు. చేసినా దొరికిపోతాం. ఇప్పుడే 60,000 ఇచ్చా, ఇక నుంచి నన్ను నమ్మడం మొదలు పెడతాడు. రే నేను వాడిని మ్యానిపులేట్ చేస్తాను, నువ్వు వాళ్ళ అమ్మని చూసుకోవాలి. మరి నేనెప్పుడు వెళ్ళాలి చెప్తా. రే ఇప్పటికే 30 లక్షలు ఇచ్చాం రా.
పర్లేదు, ఇవ్వు. రే నీ అబ్బా చచ్చ 6 నెలలు ఏందంట. సరిగ్గా కనుక్కోవా? నేనే ఎదురు చేస్తాను, నువ్వు మేనేజ్ చెయ్యి. రే ఇప్పుడు నిన్న నీ చేతిలో ఉన్నా మీ అమ్మ వాడి చేతిలో ఉంది. అసలు నాకు అది ఎప్పుడు మొదలైందో తెలుసా? నేను ఊరి పేరు చెప్పగానే అది మా మామయ్య ఊరు అని కనిపెట్టినప్పుడు, వాడిని అక్కడే ఉంచేసి ఒంటరిగా వెళ్ళి పేరు అడిగినా సరే వాడి ఇంటి పేరుతో సహా అడిగినప్పుడు, అసలు నేను వాడికి వేరేగా ఎందుకు పంపించానో తెలుసా? వాడి ద్వారా మా మామయ్య చనిపోయారని నీకు తెలియడానికి. రాయ్ వినిపిస్తుందా? నేను మా అమ్మ కోసం ఎంతకైనా తెగిస్తానని తెలుసు కదరా, అలాంటిది నీ దగ్గర ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అసలు నువ్వు కాపలా కాస్తుంది ఎవరికో తెలుసా? అసలు సంతకం అంటే ఏంటో తెలియదు మా మామీది సిగ్నేచర్ ఎలా అడిగారా? తంబా సిగ్నేచర్ ఒరిజినల్. అవును ఆనంద్, అర్జున్ ఎక్కడ్రా? అర్జున వాడింటికి వెళ్ళిపోయాడమ్మా. ఓహో, అవును, అప్పుడు ఇల్లు ఏదో అన్నాడు. అదేం లేదమ్మా, వదిలి. చూడు ఆనంద్, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మనం సరిదిద్దుకోవచ్చు, కష్టపడవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ మన ప్రాబ్లం కోసం ఎదుటి వారిని బాధ పెట్టకూడదు. ఒకవేళ బాధ పెట్టిన వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోవాలి. ఇంత జరిగిన నా లైఫ్లో నాకు అర్థం కాని విషయాలు కొన్ని ఉండిపోయాయి. నా ప్రొఫైల్ రిపోర్ట్ చేసింది ఎవరు? నా ఫ్యామిలీ విషయాలని చెప్పింది ఎవరు? అసలైన అర్జున్ ఎక్కడ? ఇంకా నేను మీకు విషయం చెప్పాలి. కృష్ణకాంత్ని చంపింది